ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో ప్రతినిత్యం అనునిత్యం అనే తేడా లేకుండా ఇక్కడున్న డీకేటీ భూముల్ని కొంతమంది భూ కబ్జాదారులు అదే పనిగా పనిగట్టుకుని భూమి గల యజమాని భూమిలో ఉన్నప్పటికీ వేరే వారి ద్వారా అగ్రిమెంట్ పర్యాయం పూర్తి చేసుకుని ఆ భూమిపైకి వెళ్లి భూమి యజమానుని సైతం చంపేస్తామని బెదిరిస్తే ఇది మా భూమిని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వారు వేసుకున్న పంటని ధ్వంసం చేసే ప్రయత్నాలైతే ఇటీవల ఏర్పేడు మండలంలో చాలానే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు గాని తమను కాపాడాలని భూ కబ్జాదారుల నుండి మాకు ప్రాణహాని ఉందని వాపోయారు. అందరికీ నమస్కారం అండి. మాది తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం నాగంపల్లి కాపురస్తుడిని నేను. మా తల్లి పేరు మీద 5 ఎకరాల భూమి ఈ తగిలిన చెట్లు భూమి కలదు. మేము మా సాగు కొరకు మేము ఈ తగిలిన చెట్లు నాటుకొని మా జీవనోపాధిగా మేమేదో చేసుకుంటా ఉన్నాము. ఈరోజు రాత్రి అనంగా ఈరోజు రాత్రి ఏం జరిగిందంటే తిరుపతి కాపురస్తుడైనటువంటి జ్యోతిరెడ్డి గారు ఆయన వ్యక్తి మా భూమిని కాజేయాలనే ఉద్దేశంతోనో, లేదా మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనో ఆయన ఏం చేశారనేది ఆయన ఉద్దేశం ఏముండదో మాకు తెలియదు గానీ, మాకు తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చారు ఆయన. రాత్రి మేమే కానీ మాకు తెలియదు. మాకు సాయంకాలం 6 దాకా పొలం పనులు చేసుకుంటాం. తర్వాత ఇంటికెళ్ళిపోతాం రైతులందరము. సో, అదే విధంగా మేము వెళ్ళిపోయినాము. ఉదయాంతో ప్రక్రియగా మళ్ళీ కాలక్రమేణా మేము మా పొలాల్లోకి వచ్చి చూసేసరికి మాకు పక్క పొలాలలో కూడా చెనిగే, పైరు అన్నీ ఏసుకున్నాము. సో, దాన్ని చూస్తూ ఇటొచ్చే కాడికి మొత్తం చెట్లన్నీ డ్యామేజ్ చేసి వెళ్ళిపోయినారు. తీరా చూస్తే జేసీబీతో చేశారా, ట్రాక్టర్‌తో చేశారా, లేదా మనుషులు పెట్టి చూసారంటే ట్రాక్టర్‌తో రోటోవేటర్ కొట్టి ఆటో అంటే మట్టి రోడ్డు పైన జాడలున్నాయి. మార్నింగ్, నైట్ టైమ్ ఎవరు రారు కాబట్టి జాడంతా చూస్తే కూడా ఆటో ఒక ట్రాక్టర్, 2 ట్రాక్టర్లు సంథింగ్ తీసుకొనొచ్చి రౌడీలు తీసుకొనొచ్చి మేమేదైనా నైట్ ఒకవేళ ఎలక్ట్ అయ్యి వచ్చుంటే కూడా మమ్మల్ని చంపైనా సరే ఈ భూమిని కాజేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఇటువంటి పని చేస్తున్నాడని మేము ఖచ్చితంగా నమ్మి ఉన్నాము. మార్నింగ్ ఇరువురికి ఫోన్ చేసి అడిగితే కూడా చేసుంటే ఇంకా ఆయన చేసుంటాడు. ఆల్రెడీ ట్రాక్టర్ వచ్చినది. ఒకరు ఎంతే జ్యోతిరెడ్డి ఆయనని కూడా ఒక టీ షాప్ చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా దీని గురించి మాకు న్యాయం చేకూర్చాలి. దానికి మాకు ఏ రైట్స్ లేవు. మేము ఆయనకి ఏ రోజు పొలం అమ్మింది కానీ, లేదా ఆయన దగ్గర మేమేమన్నా డబ్బులు తీసుకోవడం గానీ, లేదా ఇంకేదన్నా వస్తువులు తీసుకోవడం గానీ, ఎటువంటి సంబంధాలు మాకు ఆయనకెప్పుడు లేవు. దానికి డాక్యుమెంట్ కూడా మాదే. మా పొలం కాబట్టి మేము డాక్యుమెంట్‌లో ఉన్నాం, అన్నీ ఉన్నాం. ఈ భూమిని కాజేయాలని ఒక ఉద్దేశమా అనేది నాకైతే అర్థం కావడం లేదు ముఖ్యంగా. కాబట్టి తదుపరి చర్యలు మీరు తీసుకోవాలి. రెవెన్యూ అధికారుల గారికి ఇదిగోండి ఇందో మా అమ్మగారి పేరిట పాస్‌బుక్ ఉంది. డీ పట్టా ఉంది మాకు. కాబట్టి రెవెన్యూ అధికారులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, పోలీసు వారు అయినా సరే, ప్రతి ఒక్కరూ మా మా నష్టాన్ని మీరు ఒకసారి కెమెరా ద్వారా చూపించండి సార్. మా నష్టాన్ని మీరు ప్రతి ఒక్కరూ చూసి, మేము 2 సంవత్సరాలుగా సార్ దీనికి మోటార్ లేదు, బోర్లు లేవు సార్. బొందకి నీళ్లు పెట్టుకొని, అది కాకుండా మళ్ళీ చిన్న చిన్న ప్లాంటేషన్ చేసినప్పుడు ట్యాంకర్ల ద్వారా సార్ జాడలు కూడా అంత నీట్‌గా పెట్టించుకున్నాం. 9 అడుగులు 9 అడుగులు పెట్టించుకొని, జాడలు పెట్టుకొని కూలీల ద్వారా నీళ్లు పోయిపిచ్చి ట్యాంకర్ల ద్వారా మేము అలా చేయగలిగాం సార్. 15 అడుగులు. ఒక్కో చెట్టు ఇప్పుడు 15 అడుగుల దాకా ఉండింది సార్. దాన్ని ఈ విధంగా మమ్మల్ని నష్టపరిహారం చేశారు. దాన్ని మీరు తదుపరి చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులైనా సరే, పోలీసు వారైనా సరే, రాజకీయ పెద్దలు సరే, మీరందరూ మాకు న్యాయం చేకూర్చాలి. ఇలాంటి రౌడీయిజం కలిగినటువంటి జ్యోతిరెడ్డి గారు ఆయన తిరుపతి ఆహ్, మున్సిపల్ ఆఫీస్‌లో నాకు తెలిసిన విషయం వరకు నాకు తెలిసినప్పటికి ఆయన మున్సిపల్ ఆఫీస్‌లో ఆర్ఐ గానో, లేదా సర్వేయర్ గానో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ అధికారిగా ఉండి, రెవెన్యూ అధికారిగా ఉండి, కంచె చేనుని మేసినట్టుగా రెవెన్యూ అధికారి ఇట్లాంటి పనులు చేస్తున్నాడంటే, ఈయన ఇంక ఎన్ని చేస్తున్నాడనేది కూడా ఆయన పైన ఎంక్వైరీ చేసి ఆయనదుండి ఫస్ట్ మమ్మల్ని రక్షించాలి. ఆయన ఈరోజు చెట్లు నరికేశారు. పోనీ అని మళ్ళీ మేము ప్లాంటేషన్ చేసుకుంటాం, ఏదో చేసుకుంటాం ఆయన దగ్గర నష్టం తీసుకొని. మళ్ళీ కూడా ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉంది. ఈ చెట్లేనా లేదా మమ్మల్ని కూడా చంపేసి మా భూమిని కాజేయాలని చూస్తున్నాడనేది కూడా మాకు భయంగా ఉంది. భయభ్రాంతులతోనే మేము మీడియా వారిని సంప్రదించి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ పోలీస్ కేస్ కంటే కూడా మీడియా వారు మాకు ఇంపార్టెంటు. వారి తర్వాతనే పోలీస్‌కెళ్దామని చెప్పి మేము ఇక్కడ మీకు మీడియా ద్వారా తీసుకొని మీడియా ద్వారా చెప్పడం జరుగుతున్నది. దయచేసి మీరందరూ కూడా ఈ నష్టాన్ని చూడండి. 2 సంవత్సరాలు కంటికి కాపు కాసుకొని మేము చేసుకుంటే ఈ భూమిని కబ్జా చేయాలనే ఒక ఉద్దేశమే జ్యోతిరెడ్డికి. ఆయనకి రాజకీయ పలుకుబడులు ఉన్నాయేమో మరి ఇప్పుడు తిరుపతి ఎక్కడో, ఏర్పేట ఎక్కడో సింగాపల్ రెవెన్యూ భూములివి. సింగాపల్ రెవెన్యూలోకొచ్చి మాపుతో ఇలా చేయగలిగాడంటే అతను ఏ పలుకుబడితోనో, తల అహంకారంతోనో ఆయన ఇలా చేస్తున్నాడనేది ఆయన దృష్టికే వదిలేస్తున్నాము. కానీ కలెక్టర్ వారైనా సరే, ఆర్‌డీఓ వారైనా సార్
ఇలాంటి నీచుడిని ఖచ్చితంగా కఠిన శిక్షించి అతన్ని ఉద్యోగరీత్యా కూడా తొలగించి ఇటువంటి ఫ్రాడ్లు ఎన్ని చేస్తున్నాడు అన్నది కూడా అతని మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలి. అదే వారికి మాలాగా ఇంకెంతమంది ఉన్నారో ఏమో మాకు తెలియదు కదా, అలాంటి వారికి కూడా న్యాయం చేయాలి. ఇలాంటి ఫ్రాడ్ క్యాండిడేట్ని మీరు ఏ విధంగా శిక్షిస్తారో శిక్షించి మాకు న్యాయం చేయాలి సార్. మీరు మా పట్ట మా రికార్డులు అన్నీ కూడా సరే మళ్ళీ కూడా చెక్ చేయండి, ఎంక్వైరీ చేయండి సార్. ఇంత అన్యాయం చేస్తున్నారు. ఆ జ్యోతిరెడ్డి అనే వ్యక్తే ఈ పని చేస్తున్నాడు. కావాలంటే మీరు అన్ని విధాలు ఎంక్వైరీ చేసినా కూడా మా రికార్డులు అన్నీ బాగానే ఉన్నాయి. మేము చెట్లు నాటుకున్నాము. జ్యోతిరెడ్డే ఇప్పుడు మాకు ఈ అన్యాయం చేశారు సార్.